ఓ యుద్ధం జరిగితే హైదరాబాద్ కూడా థ్రెట్ అని కొంతమంది భయపడుతున్నారు, వీడియోస్ చూస్తున్నాం. రీజన్ ఏంటంటారు అసలు? ఎన్ఎఫ్సీనేనా? ఎస్, మీరు అన్నట్టు ఎన్ఎఫ్సి ఏదైతే ఉందో, ఎన్ఎఫ్సి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, అది హెడ్ క్వార్టర్స్ మనకి హైదరాబాద్లో ఉందండి. ఎన్ఎఫ్సి సాధారణంగా మనకు ఉన్నటువంటి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అండి. ఇది కనుక మనం చూసినట్లయితే ఇది హెడ్ క్వార్టర్స్, ఇండియాకే హెడ్ క్వార్టర్స్. అలాగే రాజస్థాన్లో ఒకటి, టుటికోరిన్లో ఒకటి, అది తమిళనాడు, టుటికోరిన్ తమిళనాడులో ఒకటి. ఈ రెండు కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు భవిష్యత్తు, అంటే ఎక్స్పాన్షన్లో ఉన్నారు. సాధారణంగా న్యూక్లియర్ వెపన్స్ ఎలా తయారవుతాయంటే శాంతి సమయంలో మనం విద్యుత్ ఉత్పాదన కోసం ఉపయోగించుకుంటాం. యుద్ధ సమయంలో వాటిని సింపుల్గా మాడిఫై చేసి వాటిని వెపన్స్గా మారుస్తామండి. ప్రపంచ దేశాలు చేసేవన్నీ కూడా అంతే. సో ఆ విధంగా కనుక చూసినట్లయితే ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అనేటువంటిది హైదరాబాద్లో ఉంది. అది హెడ్ క్వార్టర్స్. అదే విధంగా మనకి డిఆర్డిఓ చూడండి, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ బ్రహ్మోస్ ప్రాజెక్ట్ నడిచింది అక్కడే. సో ఇలాంటి క్రిటికల్ ఇన్స్టాలేషన్స్ అన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నది కాబట్టి, హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి మనం సేఫ్ అనుకోవడానికి లేదండి. చూడండి, అదంతా కూడా హైదరాబాద్. సో మనం సేఫ్ అని అనుకోవడానికి లేదు. హైదరాబాద్ ఈజ్ ఆల్సో అండర్ థ్రెట్ ఇఫ్ వార్ కమ్స్ అండి. వార్ వస్తే కానీ అంటే వాళ్ళు బికాజ్ అటాక్ చేస్తారు. ఎన్ఎఫ్సి అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఫ్యూయల్ కైండ్ వెళ్ళాలి కాబట్టి వెపన్స్ అన్నిటికీ. సో దీన్ని టార్గెట్ చేస్తారు. దీన్ని టార్గెట్ చేసే లోపలనే పాకిస్తాన్ ఫినిష్ చేయడం జరుగుతుంది. అంటే అది తర్వాత విషయం అండి. మనం థ్రెట్ అసెస్మెంట్, మనం థ్రెట్ అనాలిసిస్ మాత్రమే చూస్తున్నాం. కానీ ఇక్కడ దాకా వచ్చేంత లోపల అది నాశనం అయిపోతుందండి. అదంతా రానివ్వం. చెప్పిన అన్ని క్యాలిక్యులేషన్స్ బట్టి చూస్తే కూడా మనదే అప్పర్ హ్యాండ్ ఉంది కాబట్టి